అందరికీ నమస్కారాలు. చూడండి ఫ్రెండ్స్, మక్క అంతా ఎట్లా పండిపోయిందో చూడండి. రైతు రైతు అంటారు, రైతుది ఎట్లున్నది, ఎలా ఉంది పరిస్థితి చూడండి సార్. ఇది ఇప్పుడు కంకి పెడతా, ఇగో ఇట్లా పడిపోయింది. చిన్న కంక ఇగో ఇట్లా మొత్తం పడ్డది. ఇగో చూడండి ఫ్రెండ్స్, ఇంత మంచిగా చేయంగా మందు చల్లుతుంది మీకు కలిసి అంతా అయిపోయాయి. దీనికి మొలక మొలిచింది. ఇప్పటిదాకా పెట్టుబడి పెట్టి అస్సలు ఒక్కటే ఆనకు ఇగో మొత్తం ఎట్లా అయిపోయింది, మొత్తం నాశనం. 16 వాళ్ళు చేసింది ఒకటే రాత్రి ఆనకు. రైతు రైతు రాజు, రైతు రాజు అంటే యాడికెళ్ళి రాజు అవుతాడు. నోట్లకి వచ్చే టైంలో ఇత్తు వస్తుంది, జొన్నిత్తులు అయింది, అంతా అతం సువ్వలు పోతుంది. ఇప్పుడు ఇది ఎట్లా పంట పేరుకొస్తుందా? దీన్ని ఎవరు కానీ గవర్నమెంట్ స్పందించి దీనికి ఏమైనా అందించి మనీ సాయం చేయాలని నేను ఒక రైతుగా వేడుకుంటున్నాను. కళ్ళ నీళ్ళే సరిపోతలేవు. ఇగో చూడండి ఫ్రెండ్స్, ఎట్లా వన్నది ఇగో మక్క మొత్తం. ఇగో అర్థమైందా? మొత్తం అడ్డం పడ్డది ఫ్రెండ్స్. ఇగో ఎవరే కానీ అందించి దీన్ని ముందటికి తీసుకుపోవాలా, గవర్నమెంట్ దగ్గర దాకా పోవాలా. ఇసుంటి రైతులను ఆదుకునాలని మన గవర్నమెంట్ని కోరేది. ఏంటంటే రైతులు బాధపడితే మీకేం రాదు, రైతు ఎన్ని మొక్కలు లాంటి వాళ్ళం. కానీ ఇది మందు జల్లుడు, పెట్టుబడి పెట్టుడు, కలుపు బిల్పు తడి వేసే వరకు వెళ్ళే రాత్రి వర్షం వచ్చింది, చెడిగొట్ట వర్షం, మొత్తం సాపా చుట్ట సడన్ మొత్తం. చూడండి ఫ్రెండ్స్, ఇగో చూడండి మొక్క అంత ఎట్లా పడినది, ఎంత ఘోరం అయిన పరిస్థితి అయింది. ఏడల్లా నగల్లా ఈ పంట చేయబట్టి నోట్లోకి వచ్చి పెట్టుబడి పెట్టినాక ఇట్లా అయినాక ఎట్లా మా పరిస్థితి ఏంటిది? రైతే రాజు అంటే ఏడికెళ్ళి రాజు అవుతాడు రైతు? ఒకసారి చెప్పండి ఫ్రెండ్స్. ఏదన్నా కానీ మన అర్థం చేసి గవర్నమెంట్ దీన్ని స్పందించాలని, గవర్నమెంట్ వెంటనే అందించాలా. ఇసుంటోళ్ళను సర్వే చేయించి ఆదుకునాల. ఈ మక్క మేము ఎంత కష్టపడి ఇది చేసింది మొత్తం ఒక బిగడి గుడ్డం పడిపోయింది. ఇలా ఏం వెళ్తాయి మొక్కలు? ఇగో చూడండి, అర్థమైందా ఫ్రెండ్స్? ఒకసారి చూడండి. ఇగో ఇటువంటి వీడియోలను మీరు తొందరగానే షేర్ చేయాలా, లైక్ చేయాలా, ఏదన్నా కానీ అందించాలని గవర్నమెంట్కు డిమాండ్ చేస్తున్నాను. నేను ఒక రైతు, నేను కూడా పేద రైతుని. ఇంత ఇది కౌలుకు చేసింది, ఊరియా కొరత ఉండి ఆడ ఈడ తెచ్చి చల్లి మందేసి పెంచి ఇంతగానం చేసినా కూడా ఏం లాభం లేని చేత అయిపోయింది. చూడండి, దీన్ని అర్థం చేసుకొని ఎవరైనా కానీ ముందుకు తీసుకుపోవాలి. ఇక మక్క అంతా ఎట్లా పడ్డది, అయ్యో దేవుడా అని మేము మొత్తుకుంటే ఏం పరిస్థితి ఉన్నది, ఎట్లున్నది, ఏం కథ చూడండి. మా పరిస్థితి ఎలా ఉందో. రైతే రాజు అంటే మొత్తం గాడ కొన్ని కర్రలు మిగిలినాయి పడక ఒక బిగేడు గుడ్డంలో. అర్థమైందా ఫ్రెండ్స్? అగ్గోగాడ ఇదంతా. ఇగో చూడండి, ఏం చేయాలి? ఇగో ఎట్లా పడిపోయిందో. మా పరిస్థితి మీరు అర్థం చేసుకొని మాకు అందించాలని, మాకు సాయం చేయాలా. దీని కింద మీరు సర్వే చేపిస్తారా, ఏం చేస్తారా మాకు తెలియదు. మా పంట అంతా నాశనమైంది. మీరు ఆదుకుంటేనే మేము ముందుకు వస్తాం రైతులం. లేకుంటే పెట్టుబడి పెట్టింది పోయింది, అంతా పోయింది, అంతా నాశనం అయినట్లు అయిపోయింది. అర్థమైందా? నేను ఒక దయచేసి చెప్తున్నాను గవర్నమెంట్కు తల వంపి శిరస్సు నమస్కరించి. నేను ఒక వీడియో తీయడం నా తోట్ల ఇదంతా ఖరాబ్ అయిపోయింది. చూడండి, ఇగో మొత్తం ఇగో మక్క కానొస్తుందా ఫ్రెండ్స్? సాపా చుట్టినట్లు పడ్డది. ఎన్నో కొద్ది అంతున్నది. ఇంత మంచి వీడియోని మళ్ళీ షేర్ చేయక సబ్స్క్రైబర్ చేయండి ప్లీజ్. మీ దీన్ని అందించాలా గవర్నమెంట్ వెంటనే. ఓకేనా? నమస్తే, థ్యాంక్ యూ, వెల్కమ్.